వెల్కమ్ టు అభినవ్ భారత్. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు ప్రారంభించారా అని అనుకోవచ్చా అంటే ఉదాహరణకి మనకు బాపట్లలో జరిగినటువంటి మైన్స్ ఏఎంఆర్ సంఘటనపై మనం చర్చించుకుందాం. ప్రభుత్వం ఉండేది ప్రజల కోసమా, ప్రైవేట్ సంస్థల కోసమా? ఇదే విషయాన్ని చూసుకుంటే గతంలో మనం వీడియో కూడా చేసాం. ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి మైనింగ్ సంస్థలపైన ఏఎంఆర్ కంపెనీ ఏ రకంగా దోపిడీ చేస్తుందో అనేటువంటిది మనం రీసెంట్ వీడియోలోనే మనం చూసుకున్నాం. అలాగే ఇప్పుడు మరోసారి బాపట్లలో కూడా ఇదే సంఘటన రిపీట్ అవుతుంది. ఏఎంఆర్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ ప్రజలను ఎంత దోపిడీకి గురి చేస్తుంది అంటే రీసెంట్గా ఈ బాపట్ల జిల్లాలో కొన్ని సంస్థలు మూసివేయబడ్డాయి. ఒంగోలులో కూడా మనం చూసుకున్నాం, సంస్థలు మూసిబడ్డాయి. వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు, కంపెనీలు మూతపడ్డాయి. ఇలాంటి జరిగినప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? గతంలో ఒంగోలులో జరిగిన సంఘటనలో ఒక మాదిరిగా ప్రభుత్వం చర్చించినప్పటికీ సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవటం ప్రభుత్వం నిర్లక్ష్యమా లేక ప్రైవేట్ సంస్థను పోషించడానికి ఉదాహరణనా? ఇది మీరే చెప్పాలి. ఉదాహరణకు చూసుకుంటే బాపట్లలో కొన్ని నెలల కింద ఉద్యమాలు జరిగాయి, దానికోసం పోరాటాలు చేశారు. కానీ ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి అనుకున్న రీతిగా రాలేదు. ఇప్పటికీ కొన్ని సెస్ ఛార్జీలు తగ్గించలేదు. ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ సెస్ ఛార్జీలు తగ్గిస్తామన్నా, డెడ్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పినా అనేక ఇతర పన్నులపైన వాళ్ళు పన్నులు వసూలు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ పోస్టులు, ఎవ్రీ 2 కిలోమీటర్లకు ఒక చోట చెక్ పోస్టులు పెట్టడం, అదేవిధంగా ఆ డాక్యుమెంట్ లేదు, ఈ డాక్యుమెంట్ లేదని చెప్పేసి అనేక డబ్బులు వసూలు చేయడం, లంచం ఇవ్వలేని వాళ్ళకి ఆలస్యం చేయడం, ఇలా అనేక రకాలుగా దోపిడీకి ఏఎంఆర్ కంపెనీ అనేటువంటిది గురవు చేస్తుంది. అయితే ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రజల పక్షాన ఆలోచించట్లేదు. ఎందుకని? ప్రైవేట్ సంస్థల కోసమేనా? ప్రజల అవసరం లేదా? మీరే చెప్పండి. ప్రజల కోసమే ప్రభుత్వాలు ఉండేది, ప్రైవేట్ సంస్థల కోసం కాదు కదా. జరిపినప్పుడు ఇప్పుడు ఒంగోలులో జరిగింది, వేలాది మంది కొన్ని నెలలు ఉపాధి కోల్పోయారు, కొన్ని వేల రూపాయలు నష్టం పోయాయి, కంపెనీలు మూసుకోబడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం చర్చించినప్పటికీ కంపెనీ వినలేదంటే అదే కంపెనీని ఎందుకు ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం? బాపట్లలో రీసెంట్గా ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ అనుకున్నటువంటి ఫలితాలు లభించలేదని చెప్పేసి ప్రజలు చెక్ పోస్ట్, ఏఎంఆర్ యొక్క చెక్ పోస్ట్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇలా అనేక రకాలుగా ఏఎంఆర్ కంపెనీ ప్రజలను దోపిడీ చేస్తూ ఉంది. ఆ డాక్యుమెంట్ లేదనేసి, తర్వాత లారీలను ఆలస్యంగా పంపించడం, కావాల్సనేసి చాలా సమయం నిలబెట్టడం, అనేక చెక్ పోస్టులు ఉండడం, ఇలా అనేక రకాలుగా దోపిడీలు చేస్తూనే ఉంది. కేవలం ప్రభుత్వం మాట వింటున్నట్టే వింటూ ఇలా వేరే రకాలుగా వాళ్ళ ప్రజల్ని ఎలా దోపిడీ చేయాలో అలా చేస్తూనే ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇలాగే కాదు, మనం రీసెంట్గా చాలా చూసాం. ఇప్పుడు మనం లులు మాల్ సంస్థ, అది ప్రభుత్వ భూమిని కానీ ప్రైవేట్ సంస్థను పోషించడానికి 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం కానీ, ఇలా అనేక సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఇలా ప్రైవేట్ సంస్థలు ప్రోత్సహిస్తున్నారు? ప్రజలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ సమస్య ఒంగోలులో జరిగినప్పుడు చర్చలు జరిగినాయి. దాదాపుగా కొన్ని నెలలు ఉపాధి కోల్పోయాయి. అయినా కూడా చర్చలు జరిపామని చెప్పేసి పెట్టారు, ఏఎంఆర్ కంపెనీని మళ్ళీ కొనసాగించారు. అసలు ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రైవేట్ సంస్థకు అప్పగించడం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తున్నదని ప్రధానంగా ప్రజలు ఎంతో గట్టిగా నోరు మొత్తుకుంటున్నారు. అక్కడ చాలా ధర్నాలు చేశారు, ప్రొటెస్టులు చేశారు. ఇవి చూసుకుంటున్నాం కదా, ఒకేసారి చెక్ పోస్ట్ ధ్వంసానికి దిగారు. అంటే వాళ్ళు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? సో ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఉండాలి, ప్రైవేట్ సంస్థల ఆధిపత్యాన్ని తగ్గించాలి అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం. ఇలాంటి సమస్యలే కాదు, ఇంకా అనేక సమస్యలు బాపట్ల, ఒంగోలు లాంటి మైనింగ్ సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయి. అత్యధికంగా తవ్వటాలు, పరిమితులకు మించి తవ్వటాలు, అక్రమ రవాణాలు అనేటువంటి ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏఎంఆర్ కంపెనీ ఏం చేస్తుందంటే సెస్ ఛార్జీలు అనేటువంటిది ప్రభుత్వం ఒక చోటు చెప్పింది, రెన్యువల్కి టైం చెప్పింది. సో వీటన్నిటిని ఆలస్యం చేయడం కానీ, ఎవరైతే దానికి సరైన వాళ్ళకి అనుకూలమైనటువంటి స్పందన ఇవ్వరో వాళ్ళపైన నిర్లక్ష్యం చేయడం కానీ, ఎవరైతే ఏఎంఆర్ కంపెనీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళకే పరిమితులు తొందర ఇవ్వడం, వాళ్ళనే తొందర పంపించడం, ఎవరైతే లంచాలు ఇచ్చుకుంటూ పోతున్నారో వాళ్ళకి మాత్రం సరైన సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళకి సక్రమంగా వ్యాపారం చేసుకునేలా చూసుకోవడం ఈ ఏఎంఆర్ కంపెనీ చేస్తున్నటువంటి దోపిడులు. సో ఇలాంటి దోపిడిని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ప్రైవేట్ సంస్థలని ప్రోత్సహించకూడదు. సో ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ప్రభుత్వమే చేయాలి. ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ప్రజలు ఇలా చాలా నష్టపోతున్నారని చెప్పేసి సో దీనిపై ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఇది తిరుగుబాటుగా తీసుకొని ఈ మచ్చని తొలగించుకోవాలని చెప్పేసి నేను వినియోగించుకున్నాను. ఇలాంటి సమస్యలు మీ ప్రాంతంలో ఇంకా ఎక్కడైనా జరుగుతున్నాయా? ఏం జరుగుతున్నాయి, ఎటువంటి సమస్య జరుగుతుంది అనేటువంటిది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా దానిపైన కూడా మనం వీడియో చేసే ప్రయత్నం చేద్దాం.